యేసుక్రీస్తు తన 12 మంది శిష్యుల కాళ్ళు కడిగిన పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో కాళ్ళు కడుగు కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల ముందు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు. పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శిష్యులకు కాలు కడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. యేసుక్రీస్తు తన చివరి భోజన సందర్భంగా 12 మంది శిష్యుల కాళ్ళు కడిగి సేవాభావం, వినయం ఎంతో గొప్పవో ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ మహత్తర సందేశాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విశ్వాసంతో నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా విచారణ గురువులు గువ్వల బాలరాజు 12 మంది విశ్వాసులను ఎంపిక చేసి వారి కాళ్ళు కడిగి యేసు ప్రభు చూపిన మార్గాన్ని ప్రతిబింబించారు. సేవే గొప్పదని, ప్రతి మనిషి పరస్పర ప్రేమతో సహకారంతో జీవించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ప్రార్థనల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆత్మీయంగా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో వినయం, ప్రేమను ఆచరించాలని ఫాదర్ సూచించారు. पिता पुत्र पवित्र आत्मा को महिमा करने का వీళ్ళందరూ కూడా మోకరించి ఇప్పుడు శిరలోంచి పాట పాడుతున్నారు. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుడు. ఈ నెలలో 10 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. భాగస్థులమయ్యాం. అంతేకాక క్రీస్తు గురుత్వంలో కూడా పాలు పొందుకున్నాం. అనగా ప్రపంచం పెద్దను మనవి చేద్దాం. ప్రేమ
ఐక్యత కలిగి జీవించినట్లు మీరు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని నా స్నేహితులు
ప్రార్థించుదాం. సర్వేశ్వరాని ఏక కుమారుడు మరణమునకు తను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కనివిని ఎరుగని ఒక క్రొత్త బలిని తన ప్రేమ బిందుగా ఏర్పరచెను. ఈ వైవాహిక కడపడి భోజనమును తనకు ప్రేమముగా శ్రీ సభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనము నిత్యమైన బలిగా సమర్పింపుడని తన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొన్న మేము అద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవించుకున్నట్టు అనుగ్రహింపు. నీతోను పవిత్ర ఆత్మతను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి కారణం మనమందరం చూసినట్లయితే దివ్య సప్రసాద స్థాపన లేక దివ్య బలి పూజ స్థాపన, లేక రెండవది గురుత్వ స్థాపన, మూడవది ప్రేమ ఆజ్ఞ. క్రైస్తవ సహోదరి సహోదరులు మనమందరం అనుసరించే 7 దివ్య సంస్కారాలలో 2 దివ్య సంస్కారాలని క్రీస్తు భగవానుడు ప్రత్యేకంగా ఈ యొక్క పవిత్ర గురువారం రోజున మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమైన నూతన నిబంధన, నూతన క్రైస్తవులుగా మనమందరం కూడా అనుసరించబడ్డ ఒక ప్రేమ ఆజ్ఞని దేవుడు మన ముందు ఈనాడు ఉంచుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుల పాదాలు కడగడం, దివ్య సప్రసాదం, ఈ 2 కూడా ఒక ఎత్తుగా మనం ఒకవైపు ఆలోచిస్తే ఈ యొక్క 2 దివ్య సంస్కారాలను స్థాపించడము, ప్రేమాజ్ఞ నెలకొల్పడం కూడా మనందరం తెలుసుకోవాలి. ఇందుయందు దేవుడు సంపూర్ణంగా మన యొక్క జీవితానికి వ్యక్తపరుస్తూ ఉన్న గొప్ప విశిష్టతని, వినయాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 దివ్య సంస్కారాలు, ఈ యొక్క ప్రేమ ఆజ్ఞ అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక నిగూఢమైన విషయము. బహుశా ఈనాటి ఉదయం నుండి ఇక గురుత్వాన్ని క్రీస్తు భగవానుడు ఈ ప్రత్యేకించబడ్డ రోజున స్థాపించారు కనుక అనేక మంది మీకు తెలిసిన గురువులు లేక ఇక్కడ ఉన్న గురువులకి మీరు ప్రత్యక్షంగా లేక పరోక్షముగా ప్రార్థన రూపంలో అయితేనేవి, విశేష రూపంలో అయితేనేవి ఈ గురువుల పండుగ దినోత్సవాన్ని మీరందరూ కూడా చెప్పి ఉంటారు, వారి కోసం ప్రార్థించి ఉంటారు. ఈనాడు కన్నుల పండుగగా ఈ యొక్క పవిత్రమైన గురువారం రోజున మనమందరం కూడా అరహాసముగా పవిత్రమైన దివ్య పూజ వల్ల పాల్గొంటూ ఉన్నాం. 3 విశిష్టమైన విషయాలని ఈనాడు మనమందరం కూడా తెలియజేస్తూ